నమస్తే కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం। ఈ బులెటిన్ ముఖ్యాంశాలు। రసాభాసగా మారిన కడప డిఆర్సీ సమావేశం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రచ్చ, జమ్మలమడుగులో భూ ఆక్రమణపై రైతు ఆవేదన, సుండుపల్లిలో వైకాపా నేత బరితెగింపు, యానాదుల భూమిపై కన్ను, అంతే కదా। థ్యాంక్ యూ। 7:10 నువ్వే చెప్తాను అనుకోవచ్చాను అందరికీ నమస్కారం। డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీమతి సవిత గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదేవిధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ కి విచ్చేసినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ అవినాష్ రెడ్డి గారికి, అలాగే చైతన్య కృష్ణారెడ్డి గారికి, అలాగే సుధాకర్ యాదవ్ గారికి, అలాగే వరదరాజు రెడ్డి గారికి, ఆకిపాటి రాజమోహన్ రెడ్డి గారికి, అలాగే శ్రీమతి బద్వేల్ ఎమ్మెల్యే
గారికి, అదేవిధంగా ఈ సమావేశం అలాగే గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అలాగే ప్రగతిని మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి అంశానికి సంబంధించి వివిధ కేటగిరీలో వివిధ పథకాలన్నింటినీ కూడా ఈ సమావేశం ముందు ఉంచడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ రీసెంట్ గా జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ సందర్భం మార్పు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 4 మండలాలని రాజంపేట డివిజన్ తో పాటు మన అలాగే 8 మున్సిపాలిటీస్, అలాగే 619 గ్రామ పంచాయతీస్, అలాగే 715 వార్డ్ సెక్రటేరియట్స్, అలాగే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పూర్తిగాను, అలాగే ఈ 4 మండలాలు మన జిల్లాలో ఏర్పాటు కలవడం వల్ల మన యొక్క జిల్లాగా మారటమే కాకుండా 40 మండలాలతోటి రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద జిల్లాగా అవతరించడం జరిగింది. సో దీనికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మరి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఒక 2 ముఖ్యమైనటువంటి కాబట్టి ప్లీజ్ ఎక్కుటే 2 seconds విజువల్స్. గత 6 నెలల కాలంలో So I would like to bring to the notice of this August House that the district has achieved one important milestone at the national level. మీ అందరికీ తెలుసు, మన కడప జిల్లా దేశంలో ఉన్నటువంటి 112 జిల్లాల్లో కడప జిల్లా కూడా ఎంపిక చేయడం జరిగింది. పక్కా గోమర్రవి అరాచకం 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 మమ్మల్ని ఇద్దరు లేకుండా చెప్తాడు. మళ్ళీ ఏదో స్థలము నేను ఆయన దగ్గర ఒక స్థలం కొనింటే అది పెద్దలకు రిజిస్టర్ చేస్తా అని చెప్తున్నాడు. ఇంత దౌడిజమా మేము బతకాలన్నా సావాలన్నా? ఎన్నాళ్ళు రేపొద్దున నా ఇంటికి వాకిలు ఎత్తాడు. పెద్ద మనుషులు ఏమంటారు తెలుసా, రేపొద్దున ఇంకో ఎలక్షన్లు ఉన్నాయి మనకు ఉండేటారు. ఇప్పుడు నా ఇంటికి వాకిలు ఎత్తారు, నెట్టి ఊరు విడిచిపెట్టిపోవాలన్నా చెప్పండి. న్యాయం చేయండి, నాకు తగ్గ విధంగా న్యాయం చేయాలని చెప్తాను. 2018లో నేను స్థలం కొన్నాను. నేను సర్వే నెంబరు అంతా ఒకటే, 52 సెంట్లు, ఇది 56 సెంట్లు, మొత్తం 56 సెంట్లలో 20 సెంట్లు నేను కొన్నా. గోమర్రవి 24 సెంట్లు, వాళ్ళకు 2 సెంట్లు ఉన్నాయి. నేను అద్దుల ప్రకారం నేను ఫస్ట్ కొన్నా. నేను ఇక్కడ కులాయప్ప భూమి ముందర రోడ్డు దక్షిణాన ఎనికిల పెన్నా నది పక్కన లింగవయ్యప్ప భూమి అమ్మినటువంటి స్థలము నాదాన్ని అద్దులో ఉండ. వాళ్ళది ఎక్కడో దూరం ఉంది స్థలము.
వాళ్ళు వచ్చి వాళ్ళది ఎంత దూరంలో ఉంది? చాలా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పొద్దు సర్వే నెంబర్ అన్ని బాగా రెడీ చేసుకున్నాక డైరీ గిరి అని కొన్నాక వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొన్నారు. నా తర్వాత మళ్ళీ కొన్నారు. కొని ఈ పొద్దునే అన్ని రెడీ చేసుకుని ఇప్పుడు 13 సంవత్సరాలకు వచ్చి 15 సంవత్సరాలు, ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. నేను డైరీ పెట్టుకున్నా, మెయింటైన్ చేస్తున్నా, మొత్తం అన్నీ చేస్తున్నా. ఈ పొద్దు నాది లేని స్థలం అని చెప్తాను. నేను అన్ని డెవలప్ చేసుకున్నాక వాళ్ళది గుంతలో ఉంది స్థలం. నేను నన్ను ముందుకు అంటాడు. ఇంత రౌడీజమా? ఒక స్థలానికి అద్దులు, అదే అద్దులు వాళ్ళకు ఉన్నాయనుకో, నా స్థలం విడిచి తీసుకోను. వాళ్ళకి అద్దులు లేవు. ఊరికి ఎవరు రౌడీజం చేసేది? గోమర్ రవి కొడుకు. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ప్రభుత్వం పేద గిరిజనులకు ఇచ్చిన భూములను సైతం వదలకుండా ఆక్రమించిన ఘటన కడప జిల్లా సుండుపల్లి మండలంలోని యానాదుల కాలనీలో చోటు చేసుకుంది. తిరుమలరెడ్డి శివారెడ్డి అలియాస్ మంత్రి శివారెడ్డి సుండుపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం ఇతని నైజామని ప్రజలు ఇతని వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది కడప జిల్లా సుండుపల్లి మండలం. సుండుపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఉండే యానాద కాలనీ వాళ్లకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్దేశించినటువంటి 428 సర్వే నెంబర్లో ఉండేటటువంటి 443 ఎకరాల్లో 228 ఎకరాలు పట్టాలు ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వం సూచించిన ఆ భూమిలో సుమారు 3 నెలల పాటు ఆ భూమిని తయారు చేసుకొని చెట్లు కొట్టుకొని ఆ భూమిని స్వాహా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యానాద కాలనీ వాళ్ళు 3 నెలల పాటు పడిన శ్రమ ఏదైతే ఉండదో ఆ శ్రమను మంత్రి శివారెడ్డి అనే అతను అడ్డపడి వారికి పట్టాలు ఇవ్వకుండా, పట్టాలు రాకుండా ఈ రోజుటికి కూడా సుమారు 20 సంవత్సరాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యానాద కాలనీ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే వాళ్ళు ఆ అడవిని కొట్టుకున్నారో ఆ 22Aలో చేసినటువంటి భూమి ఏదైతే ఉండదో ఆ భూమిని వీరందరికీ కూడా సమాచారాన్ని తీసుకొని ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలకు కూడా పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అతను అధికారంలో ఉండే ప్రభుత్వంలో చేరుతూ కంటిన్యూగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీ అనంతరం వైఎస్ఆర్ పార్టీలోకి పోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మళ్ళీ మేడా మల్లికార్జున రెడ్డి ద్వారా టీడీపీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వంలోకి పోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వంలోకి వస్తూ ఇక్కడ ఆయన అనుచరులతో ఎక్కడ ఆయన దృష్టి పడితే, ఏ భూమి మీద దృష్టి పడితే ఆ భూమి కబ్జా చేయడము, అదేవిధంగా ఏ వంకలో ఉండదో ఆ వంక కబ్జా చేయడము. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి తెలుసు, ఈరోజు ఇక్కడ ఉండే తహసీల్దార్కి తెలుసు. ఏమీ లేని నిరుపేదలను ఇబ్బంది పెట్టి ఈయన జల్సాలు చేయడం. శివారెడ్డి, మంత్రి శివారెడ్డి అనే అతను ఏమీ లేని యానాదులు, ఎరికలు, మాల, మాదిగ ఇలాంటి కుటుంబాలను కూడా బతకనీయకుండా వాళ్ళు ఆశ్రయం పొందాల్సినటువంటి వాటిల్లో కూడా ఈయన అడుగుపెట్టి వాళ్ళను చాలా వరకు ఎందుకంటే ఇట్లాంటి స్థితి రాష్ట్రంలో ఎవరు ఏ మండలంలో ఎక్కడ చేసినటువంటి నాయకుడు ఉన్నాడో.
వాగులు వంకలను కూడా వదలకుండా అధికారులను డబ్బుతో లొంగ తీసుకుని సుండుపల్లి మండలంలో దాదాపు 400 ఎకరాల భూములను ఆక్రమించాడని, తమకు ప్రభుత్వం ఇచ్చిన ఈ భూములను తన రాజకీయ బలంతో ఆక్రమించుకుని వారిని పొలాల్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడని బాధిత యానాది గిరిజనులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను కష్టపడి సాగు చేసుకున్నామని, చివరకు మంత్రి శివారెడ్డి దౌర్జన్యం చేసి తమ భూములను ఆక్రమించుకున్నాడని సుండుపల్లి యానాది గిరిజనులు వాపోతున్నారు. అతడు ఆక్రమించిన భూములను తన బినామీల పేర్లతో ఆన్లైన్ చేసుకుని వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడని బాధితులు అంటున్నారు. మాది కడప జిల్లా సుండుపల్లి గ్రామం, సుండుపల్లి పంచాయతీ మాది. మేము సుండుపల్లిలో 75 ఏళ్ళ నుండి మా పెద్దోళ్ళు ఉన్నారు, ఇక్కడే కాపురం ఉన్నారు. మాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు కొంత భూమి ఇచ్చింది. మడితేడు పంచాయతీ ఆఫీసులో దాని తరఫున మాకు అక్కడ వానరాజు వాళ్ళ దగ్గర మాకు భూమి ఇచ్చినారు. మేము సుమారుగా 45 మంది పోయి మా అక్కడ భూములు కొట్టుకుంటా చేసుకుంటా ఉన్నాం. చిన్న చిన్న బిడ్డలు ఎత్తుకుని మాకు గవర్నమెంట్ ఎవరో కలెక్టర్ మాకు తెలీదు 3 గ్రూపులు చేసినారు. ధనలక్ష్మి, వరలక్ష్మి, ఆనంద గ్రూప్ అని చేసి మాకు భూములు ఇచ్చినారు. ఆ భూమి మాకు చెందనేల, అది బాగుండే దానివల్ల అది ఏం చేశారంటే ఆయన శివారెడ్డి అంటే కూడా మాకు తెలియదు. ఆయన వచ్చి మాకు అడ్డగిస్తున్నాడు. చిన్న చిన్న బిడ్డలు ఎత్తకపోయి 3 నెలలు 4 నెలలు పొద్దున్న కష్టపడి పట్టుకున్నాము. ఇది మాది కానీ అని చెప్పి మమ్మల్ని తరివేశాడు. ఆడింటి ఎస్పీ కార్పొరేషన్కి పోయినాం కడపకు. ఆడిపోయి మా గోడంతా చెప్పుకొని ఏడ్చినాం. వాళ్ళు ఏం చేశారు, మీకు పట్టాలు వచ్చేసి ఉన్నాయి, మీరు పోయి భూమి సాగు చేసుకోపోండి అని చెప్పినారు. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ మేము కొట్టినాం. మళ్ళీ కొట్టినా కూడా మళ్ళీ మమ్మల్ని రానిలా. వాళ్ళ భూములు వాళ్ళు కొలిచి ఇచ్చేయమని చెప్పినాడు. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వమే మాకు ఇచ్చింది. ఆయన ఎన్ని పంపించాడు పేపర్ కాడ, ఎన్ని పంపిస్తే ఈ బట్టి అది ఇలా మాకు భూములే లేవుయా, ఏ భూములు లేవు, ఏ బట్టలు, చిన్న చిన్న బిడ్డలు లేవు. మా పోరాడాలందరూ చచ్చిపోయినారు. మా భర్తలు చచ్చిపోయినారు, పిల్లలు చచ్చిపోయినారు, అందరూ పెద్దోళ్ళందరూ చచ్చిపోయినారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకన్నా చెందితే చాలు మాకు బతుకుంటామని చెప్పి అనుకున్నాం. ఏది మాకు చెందనేటోళ్ళు ఆయన. అది పరిస్థితి. మంత్రి శివారెడ్డి అని ఆయన మమ్మల్ని రానిటి వాళ్ళకి మనసులో పెడుతున్నాడు, తరివేస్తున్నాడు. క్లీన్ అయిపోయింది. లాస్ట్ రోజు వచ్చి మా భూమి కానీ అని చెప్పి మమ్మల్ని భూమిలోకి కూడా ఎంటర్ కానీ ఇలా సార్ కొట్టక ముందన్నా చెప్పినంటే మేము ఏదో కాగసాట్లు అన్న పడుకున్నాం. అన్ని రోజులు చిన్న బిడ్డలు వేసుకొని పోయి చేసి అంతా చేసినాం. అప్పుడు లాస్ట్ రోజు వినాక లాస్ట్ రోజు భూములు మాయి కానీ మిమ్మల్ని ఎవరు కొట్టమన్నారు, అసలు బయటికి పోండి మీరు అని చెప్పి తిరగబడినారు సార్. ఈ మంత్రి శివారెడ్డి అండి సార్. మా పెద్దవాళ్ళు చెప్తా అంటే నేను కూడా పోయినా సార్, నేను కూడా చూసిన. ఎందుకంటే మా నాయన లేడు అంటే మేము కూడా పోయి కొట్టినాం. మంత్రి శివారెడ్డి అన్నారు సార్, ఏదో మీరన్నా దయ చూసి మాకు కొంచెం సహాయం చేసి, అనాథోళ్ళని ఎవరు మమ్మల్ని చిన్నతనం చూస్తున్నారు సార్. అదన్నా కొంచెం ఏదన్నా భూములన్నా ఇస్తే దాని ద్వారా ఏమన్నా పంటలో పాడన్నా పెట్టుకొని మేము ఒక రీతికి రావాలనుకున్నాం. అన్నిటికంటే మారుమూల ప్రాంతంగా మాదే ఉంది సార్. ఈ అనాథోళ్ళు, గిరిజన అనాథోళ్ళనే ఇది ఒక్కటి మారుమూల ప్రాంతంగా పడిపోయింది. మాకు ఏదన్నా ఇదన్నా ఇస్తే ఏదన్నా వ్యవసాయం అన్నా చేసుకొని బతకగలుగుతాం కదా సార్. చూడండి సార్, ఇది కూడా ఫోటోలు చూడండి సార్. అన్ని దిక్కులో కొట్టినాము. ఇంకా ఇల్లే సార్, ఆడికి పోయేసి కూడా చూపించినాము. ఇంకా ఎన్ని ఫోటోలు ఉన్నాయి చూడండి సార్. అన్నీ చేసినాం. చూడండి సార్, చిన్న బిడ్డలతో కూడా ఎత్తకపోయి అన్నీ చేసినాం. అన్నీ కొట్టిన తర్వాత ఆఖరి రోజు వచ్చి మీకు ఏం సంబంధం ఉండి కొట్టినారు, ఎక్కడ సంబంధం ఉండి కొట్టినారు, ముందు బయటకు పోండి అని చెప్పి తిరగబడినారు. చూడండి సార్, వీళ్ళు కూడా పోరుకులాడు ఆడికి కొంతమంది చాలా అర్ధానికి 10 మంది చనిపోయినారు సార్. అయినా కూడా ఏదన్నా వస్తుందని మాకన్నా కొంచెం మా బిడ్డల కన్నా కొంచెం ఉపయోగపడతాయని ఆశపడుతున్నాం సార్. చూడండి సార్, అంతా కొంచెం బాడీ పెట్టుకొని నేను తోడుకోమేనా ఏమో దీ ఉన్న చూడ చూడు ఆడామని చూపిస్తున్నాడు. ఎన్ని చూడు మేడామా ఫోటోలో ఆడా ఉంది అదో వీళ్ళందరినీ పిలుచుకోమేనాం, వీళ్ళందరినీ పిలుచుకోమేనాం, వీళ్ళు ఏమన్నా కూడా పిలుచుకోమేనాం. వాళ్ళు వచ్చినారు, వచ్చి ఏం సుఖం మాకేం సుఖం. ఆడికి చాలా మంది ఇక్కడికి వచ్చి మీకు న్యాయం చేస్తాము, ఎవరన్నా ఏమన్నా భూముల గురించి అట్లా ఏనంటుంటే వచ్చిన వాళ్ళందరినీ అడుగుకున్నాం సార్. అందరూ వస్తామన్నారు చేసేవాళ్ళే, కానీ ఎవరే కానీ మాకు ముందు పడిన వాళ్ళు కాదు, వచ్చి చేసిన వాళ్ళు కాదు. మాకే ఆశ వదిలేసినాం సార్. మీరు ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారని ఫోటోలు ఇక్కడికి వచ్చి తీసాను కూడా మేము రామని తిరగబడే కాడికి లేదు, మీకు ఎవరు ఈరుమా లాంటి నేను మాట్లాడతానని చెప్పి కూడా అన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూసుకున్నాం సార్. ఏదన్నా మీ దయ వల్ల ఎవరో ఒకరు దయచేసి మాకు అట్లా సహాయం చేయండి సార్. చూడండి సార్, అన్ని ప్రూఫ్లన్నీ పెట్టున్నాం. అవి కూడా ఎవరన్నా చేస్తారో చేయరో అని చెప్పి ప్రూఫ్లన్నీ కూడా పెట్టున్నాం. చూడండి సార్, అందరికీ అర్జీలు పెట్టినాం. ఏం చేసినా కూడా మాకు ఇది రావట్లే సార్.
చూడండి సార్ లెటర్లు కూడా పెట్టినాం. చూడండి సార్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు ఇది చేసేట్టుగా లేరు సార్. ఇంకా అట్టని ఆశ వదిలేసినాం. ఇంకేదో ఇట్టన్నా మొర పెట్టుకుంటే అట్టన్నా ఎవరన్నా దయదలు సార్ అని ఇది చెప్తున్నాం సార్. వచ్చి చూసిన వాళ్ళే కానీ మాకు ఏ సహాయం చేసిన వాళ్ళు లేదు. పట్టుకో ఏ సహాయం చేసిన వాళ్ళు కాదు. మా బిడ్డలు కూడా పెద్దవాళ్ళు అయిపోయినారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. చిన్న బిడ్డలు ఆ బిడ్డలు పెట్టుకొని ఉయ్యాలు కట్టి ఉయ్యాళ్ళు వేసుకొని ఆడికి పోయినా అంటే చాలా మంది ఇసుక అయిపోయింది. మా ఇంటానికి అయితే ఇసుక అయిపోయి మా ఆయన కూడా అదే చూడటంలా సార్. ఒక రోడ్లు కావాలని అన్ని తోలిసినారు, అవి కూడా రాలా. చాలా ఇదిగా ఉంది సార్. ప్రతి ఒక్క యానాది కాలనీ అంటే మమ్మల్ని పట్టించుకోవటం లేదు సార్. ఉంది సార్, ఏం ఉందని లేదు. మానవత్వం లేకుండా గుడిసెలలో నివసించే సుండుపల్లి మండలం యానాదుల కాలనీలో నివసించే తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అక్రమార్కుడి చెర నుంచి విడిపించి తిరిగిప్పించాలని యానాది గిరిజనులు అధికారులను వేడుకుంటున్నారు. రాష్ట్రంలో మామిడి కోకో రైతులకు పరిహారం చెల్లించినట్లే ఉల్లి రైతులకు నష్టపరిహారం చెల్లించామని బీసీ శాఖ మంత్రి సబితా అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 128 కోట్ల రూపాయల మేర ఉల్లి రైతులకు పరిహారం అందజేశామని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్ తెచ్చిన భూ చట్టాన్ని రద్దు చేశామన్నారు. ఫోటోలు పబ్లిసిటీ పిచ్చితో అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశాడన్నారు. భూముల రీసర్వే పేరుతో జగన్ ప్రభుత్వం రైతులను ప్రజలను భయపెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ పేరుతో రైతుల సమస్యల్ని భూ సమస్యల్ని పరిష్కరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందజేశాం, కోకో రైతులకు అందజేశాం. అదేవిధంగా మరి ఈరోజు ఉల్లి రైతులకు నష్టపరిహారం కూడా ఈరోజు అందజేశాం. మరి సుమారుగా 128 కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా మరి మన ఉల్లి రైతులకు కూడా అందజేశామనే విషయం తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం, అదేవిధంగా మరి రంగుల పిచ్చితోనూ ఫోటోలు పిచ్చితోనూ మరి ఏదైతే స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సర్వే రాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల పైన కూడా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు మరి ఎంతో గౌరవంగా ఎంతో భద్రతగా చూసుకునే పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం, మరి పాస్బుక్ వెనక సైడ్ నవరత్నాలు ప్రచారం చేసుకోవడం. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, మేము గౌరవంగా ఉండేటట్లు రాజముద్ర వేసి పాస్బుక్లు అందజేస్తామన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 9వ తారీఖు వరకు కూడా రీసర్వే అని చెప్పి ప్రజల్ని రైతులని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. మరి ఒక పక్క మరి రెవెన్యూ క్లినిక్లు పెట్టి రెవెన్యూ సమస్యలు తెలుస్తూ మరి మన పాస్బుక్ల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి కడప జిల్లాలో కూడా ఈరోజు కమలాపురంలో కూడా పంపిణీ చేశాం, అదేవిధంగా రాజంపేటలో కూడా పంపిణీ చేశామన్న విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా మరి ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాతలు కావాలంటే సీసీ కెమెరాలు స్పాన్సర్ చేయమని చెప్పామే తప్ప ఎవరిని దౌర్జన్యంగా బెదిరించినట్టు ఎవరు ఏమీ చేయలేదు. ఏంటో ఏమో కనుక్కుంటాను. వాస్తవానికైతే మేము స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇవ్వడానికి గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి వైసీపీ పార్టీ నాయకులకు అలా ఏమైనా కనిపిస్తుందేమో తప్ప మా పార్టీలో ఎలాంటి అభిప్రాయం లేదు. రేపు డిఆర్సీ మీటింగ్ ఉంది. జిల్లా అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడడానికి కూడా ఇప్పుడేందాక కూడా మాట్లాడాం. మరి మరింత అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం వైపుగా ఏం చేయాలి అనేది ఎమ్మెల్యేలతోనూ డిస్కస్ చేశాం. రేపటి రోజు డిఆర్సీలో కూడా అధికారులందరితోనూ చర్చిస్తున్నాం. పట్టించుకోవడం లేదు, కేవలం ఎమ్మెల్యేలు లీడర్స్ వాళ్ళ అనుచరులను మాత్రం పట్టించుకుంటారు. అది కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. గ్యాప్ చాలా వచ్చింది పార్టీ లీడర్స్ పార్టీకి మధ్యలో నాకు. అదేం లేదు, తెలుగుదేశం పార్టీకి వెన్నముక్కలు బ్యాక్ బోనే టీడీపీ కార్యకర్తలు. మరి మేము ప్రతిసారి నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను, మా ఎమ్మెల్యేలు కూడా అందరితోనూ మా ఇన్ఛార్జీలు కూడా అందరితోనూ కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నారు. మా దగ్గర మా కార్యకర్తల దగ్గర ఆ ఫీలింగ్ ఏం లేదు. ఏదన్నా ఉన్నా కూడా చిన్నది ఏదైతే మామూలు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఏమన్నా ఉంటే మరి మేము పరిష్కారం చేసుకుంటాం. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకొని హత్యలు గురైన వాళ్ళని పట్టించుకోవడం లేదు. నందన్ సుబ్బయ్య హత్య జరిగి 4 సంవత్సరాల జరిగి ఈరోజుతో ఇంకా దాని గురించి
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉందండి. మీరు చూస్తూనే ఉన్నారు. మరి చంద్రయ్య గారి విషయం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ విషయం కావచ్చు, మరి డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఈ విధంగా గత ప్రభుత్వం ఎంత దారుణంగా మరి ఒక పక్క రాష్ట్రాన్ని దోచుకుంటే చూసాం, ఒక పక్క మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పైన నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడం చూసాం. చట్టబద్ధంగా తీసివేయాల్సి వస్తే తీసేస్తారు, చట్టబద్ధంగానే జరుగుతుంది. డిడిఎంసి మీటింగు, డిడిఆర్సి మీటింగు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగు జరిగింది. అందులో మరి పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యే సుధమ్మ గారు, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మరి దాదాపు ఒక 1.5-2 hours మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్, ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము, గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో, ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము, ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏ మాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగు గంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగు గంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటానే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షన్. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్య లేవనెత్తినా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్ ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడతా ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా
ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది. ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతా ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ఇబ్బడి ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీళ్లు 800 అడుగుల్లోనే రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ ని, మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు 950 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది. మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది ఒకటే, మీరేం చేశారు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు. మేము ఒకటే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరా వేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము వ్యయం చేసినాము. ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు. కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షన్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. నిన్నటి దినాన సాక్షాత్తు మరి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ ప్రాజెక్టే నిరుపయోగం అని. ఆయనకు బుర్ర ఆడుందామని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చిమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చిమర్రు నుంచి మనం డ్రా చేసేదంతా 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా 33,000 క్యూసెక్కులు, రోజుకు 3 టీఎంసీలు. మరి ఆయనకు దీనికి దానికి తేడా లేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్ప వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతంగా ప్రశ్నిస్తాం. తప్పకుండా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్మాణం పనులు మళ్ళా చేపట్టే వరకు, చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులము, ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కంకణబద్దులా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో అయితే మీ ఎత్తిపోతల పథకం ఉందో దానికి సరైన అనుమతులు తీసుకోవడంలో ఆగిపోయింది, మా వల్ల కాదనే బలమైన వాదన వినిపిస్తుంది. ఒకటే, తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క పాలమూరు ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కడతా ఉంది, దిండి ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటూ పోతా ఉన్నారు. ఒక పక్క పవర్ జనరేషన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళు అనుమతులు లేకుండా రోజుకు 3-4 టీఎంసీలు అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి డ్రా చేసే పరిస్థితుల్లో ఉండి ఆ రోజు మనం ఏం మాట్లాడినా అరణ్య నిరోధన అవుతుంది కదా. కాబట్టి మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాలు టిట్ ఫర్ టాట్ అంతే. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకోసమే మనము చేపట్టడంతో పాటు మనం అన్ని రకాలైన పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసినాం. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి మరి ఎన్విరాన్మెంటల్ మీటింగ్స్ జరుగుతాయి, ఈసీ క్లియరెన్స్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్స్యూ చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్స్యూ చేయకపోవడం వలన, దాన్ని పట్టించుకోకపోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి మాసంలో ఈసీ రిజెక్ట్ అయింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2025 మార్చి మాసంలో. కాబట్టి వీళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు, కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. మరి వీళ్ళు ఇంత చిన్న పనిని ఈసీ అప్రూవల్ను చేయించుకోలేకున్నారు. ఈసీ అప్రూవల్ చేయించుకొని రాయలసీమకు ఆ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణ వాళ్ళు ఏ మాట అన్నా కూడా, వాళ్ళ ప్రభుత్వం అప్రూవల్స్ లేకుండా వాటర్ పంపింగ్ చేసినా కూడా మనకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది. మనం కూడా రోజు 3 టీఎంసీలు పంప్ చేసి మన రైతుల ఇంట్రెస్ట్ కాపాడచ్చు, వ్యవసాయాన్ని కాపాడచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదే. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే దిశగా ముందుకెళ్ళమని, పర్యావరణ అనుమతి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే పర్యావరణ అనుమతి అనేది రిజెక్ట్ అయింది 2025 మార్చి మాసంలో. ఆ పర్యావరణ అనుమతి మళ్ళా తెచ్చే దిశగా ఈ ప్రభుత్వం మళ్ళా కృషి చేయాలా. పర్యావరణ అనుమతి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించి అవి ప్రజలకు, రైతులకు అందుబాటులోకి తీసుకొని రమ్మని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాయి. బలమైన కామెంట్ చేస్తున్నాం.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు, ఏ ముఖ్యమంత్రి మాట్లాడాలని మాట్లాడుతున్నారు, దానికి ఏమంటారు? పోనీ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం మాట్లాడాడని వాళ్ళు అంటున్నారు కదా. పోనీ వీళ్ళు ముందుకు వచ్చి లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు, ఆయన మాట్లాడింది అవాస్తవము, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా. ఏం చెప్తున్నాడు మంత్రి? రాయలసీమ ఎత్తిపోతల నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ సింక్రనస్గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము అవుతాం, మునిగిపోతాం. దీనికి నిరసనగా అంటే మేము ఎంతసేపు ప్రశ్న ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మాకు స్పష్టమైన హామీ రాకపోగా కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షన్. మేము ఇది అడిగితే ఎప్పుడో పట్టిసీమ కట్టినాడు కదా అంటారు ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు పట్టిసీమని నేను చెప్పిన దానికి పట్టిసీమ కట్టాడబ్బా సంతోషము, పట్టిసీమ నీళ్లు సేవింగ్ రాయలసీమ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు కదా, శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్తున్నారు కదా. శ్రీశైలం నీళ్లు పట్టిసీమ నుంచి సేవింగ్ నీళ్లు మనం తీసుకోవాలన్నా కూడా రేపొద్దున తెలంగాణ వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పవర్ జనరేషను లేకుంటే ఈ పర్మిషన్లు లేని ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపింగ్ చేస్తే ఆ సేవింగ్ నీళ్లు కూడా తీసుకోవాలంటే మనం తీసుకోలేం కదా. ఏది ఏమైనా మనం నీళ్లు డ్రా చేసుకోవాలంటే కన్నా వాళ్ళకు పోటీగా మనం కూడా టిట్ ఫర్ టాట్ మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలా. వాళ్ళు ఆపరేట్ చేస్తే మనం కూడా 3 TMCలు పర్ డే ఆపరేట్ చేసి తీసుకునే పరిస్థితిలో మనం ఉండాలా. అప్పుడే పట్టిసీమ సేవింగ్ నీళ్ళైనా తీసుకోగలము, లేకుంటే మనకు హక్కుగా ఉన్న 111 TMCలైనా మనం తీసుకోగలము. అదర్వైజ్ నీళ్ళు అనేటివి తీసుకునే పరిస్థితి ఉండదు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, గడిచిన 3-4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా వర్షాలు బాగున్నాయి. ప్రాజెక్టులకు అంటే శ్రీశైలానికి కనీసం 150 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇన్ఫ్లోస్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి సమస్య కనిపించడంలా. మన టైం బాగాలేక ఎప్పుడన్నా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కరువు వస్తే మాత్రము, ఫ్లడ్ డేస్ శ్రీశైలంలోకి బాగా తగ్గితే మాత్రము రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ మనకు ఆ రోజు తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఆ పనులను ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసి మన రైతాంగానికి కష్టకాలంలో ఈ కరువు కాలం వచ్చినప్పుడు మన రైతాంగాన్ని కాపాడే దిశగా ఈ పథకం మనకు ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా రాబోయే రోజుల్లో చూస్తాము. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులము, ఈ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము రైతులకు తోడుగా నిలబడతాము. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దిశగా ఖచ్చితంగా రైతులకు తోడుగా నిలబడతాం. కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి JSW వాళ్ళు ముందుకు వచ్చినారు టేకప్ చేస్తామని చెప్పి. మన ప్రీవియస్ గవర్నమెంట్లోనే ముందుకు వచ్చినారు. వాళ్ళు MOUs చేసుకున్నారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఉన్నింది. దానికి యాక్చువల్గా APMDC ద్వారా లీజులు కూడా ఇప్పించాలని ప్రయత్నం చేసినాం. ఈ ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ JSW MOU చేసుకొని పర్యావరణ అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వాటికి ఇప్పించడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా లాస్ట్ 1.5 yearగా మొదలవుతాయి అంటారు, కానీ అబ్నార్మల్ డిలే జరుగుతూ ఉంది. వాళ్ళ బోర్డులో కూడా అప్రూవల్ జరిగింది ఇప్పుడు మన గవర్నమెంట్ ఉండగానే. కానీ తప్పకుండా ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం లోపల జరిగిన వాగ్వాదం అంతా కూడా మేము మాట్లాడినప్పుడు ఎక్కడే కానీ మేము రాజకీయాలు తీయాలి. మేము కేవలం రైతుల్లో ఒక అభద్రతా భావం ఉంది, రైతుల్లో ఒక ఆందోళన ఉంది. నిజంగా తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి కట్టి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసేస్తే ఇప్పటికే వాళ్ళు పవర్ జనరేషన్ చేసినప్పుడు మనకు నీళ్లు డ్రా చేసుకోవడానికి లేవు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డి దిండి పూర్తి స్థాయిలో ఆ 2 ఎత్తిపోతల పథకాలు ఆపరేట్ చేస్తే మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే ప్రమాదం, నీళ్లు రాకుండా ఉండే ప్రమాదం ఉంది. పూర్తిగా నష్టపోతాము అని రైతుల్లో ఒక ఆందోళన ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అడిగితే వాళ్ళు బనకచెర్లు అంటారు. బనకచెర్ల 80,000 కోట్లు. ఎంత? 80,000 కోట్లు బనకచెర్ల. దాని ప్రాజెక్ట్ కాస్ట్. పోలవరము 40,000 50,000 కోట్లు ఉండే పోలవరం గురించి మనము 20 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాము. బనకచెర్లు అంటే 80,000 కోట్లు. ఇంకా ఆ ప్రాజెక్ట్ అంటే 50 ఏళ్ళు కట్టేది. అంటే ఈ 50 ఏళ్ల లోపల ఈ ప్రాంతంలో రైతు అనేవాడు ఎవరు మిగిలి ఉండాలి కదా. మేము కనీసం తెలంగాణ వాడు ఇబ్బడి ముబ్బడిగా నీళ్లు దోచేస్తాన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతు అనేవాడు ఉండాలి కదా ఆ టయానికి, 50 ఏళ్ళకి ఆ ప్రాజెక్ట్ అయిపోయే టయానికి. కాబట్టి నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు ఈ సమస్య మనం గట్టెక్కించగలిగేది రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే
బీటెక్ రవి రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చేస్తారు? నిన్న బీటెక్ రవి మాట్లాడుతున్నారు. బీటెక్ రవి ఆయన ధారవాడ నుంచి ప్రముఖ ఇంజనీర్ బీటెక్ రవిన ఆయనకు పొద్దుపోదండి. ఆయన రోజు ఏదో ఒకటి మాట్లాడింది, ఆయనకు పొద్దుపోదు. ఇంత పెద్ద ఇష్యూలో ఆయన గురించి ఎందుకు లేదు? ఇంత మేజర్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఆయన గురించి ఎందుకు అనవసరం? ఇప్పుడు అష్యూర్ వాటర్ మనకు ఉంది కదా మామూలుగా. మనకు అష్యూర్డ్ వాటర్ ఉందండి సురేష్. మనకు 111 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ ఉంది. మన అష్యూర్డ్ వాటర్ మనం తీసుకోవాలంటే లెవెల్స్ పర్మిట్ చేయాలి కదా. 854 లెవెల్ వస్తేనే మనకు కనీసం 7,000 వస్తాయి. 880 లెవెల్కి పోతే మనకు 44,000 క్యూసెక్లు వస్తాయి. కానీ 854కు రాకముందే 798 ఫీట్ లెవెల్లోనే 800 ఫీట్ లెవెల్లోనే శ్రీశైలం నుంచి తెలంగాణ వాడు పవర్ జనరేషన్ స్టార్ట్ చేసి, శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు ఎత్తిపోస్తే ఎప్పుడు 854 లెవెల్కి నీళ్ళు వస్తాయి, ఎప్పుడు 880 లెవెల్కి నీళ్ళు వస్తాయి, ఎప్పుడు మన ప్రాంతానికి మన అష్యూర్డ్ వాటర్ 111 టీఎంసీలు వస్తాయి. కాబట్టి మనం కూడా 800 అడుగుల్లోనే నీళ్ళు ఎత్తిపోయాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే మనకు శరణ్యము. ఇది కాన్సెప్ట్. రసాభాసగా మారిన కడప డిఆర్సీ సమావేశం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రచ్చ. జమ్మలమడుగులో భూ ఆక్రమణపై రైతు ఆవేదన. సుండుపల్లిలో వైకాపా నేత బరితెగింపు. యానాదుల భూమిపై కన్ను. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బులెటిన్.